హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు? నేను చెప్పబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకుని ఆ పక్కనున్న బెల్లగంటని పెడిమని ఒక దెబ్బ కొట్టండి. నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, ఇవాళ మన రావు గారి రచ్చబండలో గెస్ట్ ఎవరో కాదు, ఆయన శవం ఉంటేనే కానీ బయటికి రాడు. ఆయన తన పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు జైలుకి వెళితేనే కానీ బయటకు రాడు. ఈయన ఎవరో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మీరు ఊహించింది కరెక్టే. ఆయనే పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్ రెడ్డి. బెంగళూరు నుంచి గుంటూరు జైలుకి వెళ్ళి మరీ నందిగం సురేష్ను పలకరించడానికి వెళ్ళాడట ఆయన. అక్కడికి ఏదో ఆ సురేష్ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయినట్లు బిల్డప్లు. సరే, వచ్చాక తప్పుతుందా? ఇదిగో జగను, నీ బాధ ఏందో చెప్పేయి. ఆర్ట్ నోంచకు. దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశారు? ఇదే మనిషి నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ను ఒక దళితుడిని, సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. ఇదిగో జగన్ రెడ్డి, నా విషయం అర్థం కావట్లేదు. నీ భజన బ్యాచ్ ఏంటి? ఇంకా సీఎం సీఎం అంటున్నారు. మాజీ మాజీ అని కదా పిలవాలి. కాస్త చెప్పో, సీఎం సీఎం అంటే చంద్రబాబుని పిలుస్తున్నారా అనిపిస్తా ఉంది. అంచేత ముందు ఆ భజన అనుకోమను. ఏందేంది దళిత మాజీ ఎంపీ సురేష్ను అరెస్ట్ చేశారు అని పదే పదే దళిత అనే పదాన్ని ఒత్తి పలుకుతున్నావు. ఏంది? ఇదిగో యాదవ పనులు చేస్తే ఎవరినైనా బొక్కలో వేస్తారు. గతంలో ఈవీఎంలు ధ్వంసం చేస్తే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని బొక్కలో దొయ్యలేదా? ఇది అంతే. ఊరకే కులాల కుంపట్లు పెట్టకు. నాకు అసలు వాటి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవారంటే శాడ్డ సిరాకు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకో నీకు తెలీదా? ఊరకే అరెస్ట్ చేయరుగా జగన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడి టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. ఇప్పుడు టైం వాళ్ళకొచ్చింది. నువ్వు ఎందుకు ఏమిటి అలా అంటే కుదురుద్దా? అయినా విజయవాడ వరదలకు అరెస్టులకు సంబంధం ఏముంది చెప్పు. నువ్వు గతంలో అన్నదే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటది అని చెప్పుకుని వచ్చావు కదా. ఇప్పుడు ఆ డవిలాగా మరిసిపోయేవా ఏంది? అంతమంది మాజీ ఎమ్మెల్యే ఎంపీలు నీ పార్టీ వారు ఉండగా వీళ్ళనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పాలు ఆలోచించు. నువ్వు మరీ మా చెవిడి అన్నారావు గాళ్ళకి మారిపోయావు. వాడు అంతే, అనుకున్నదే మాట్లాడతాడు. ఇటు చెప్పేది వినడు అంచేత ఇదిగో మీ వాళ్ళకి ఇకనైనా సన్నాసి పనులు చేయడం మానవని చెప్పు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో
60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలుకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? అబ్బాయి ఇప్పటికి పాయింట్కి వచ్చావు. ఆ రోజు ఏం జరిగిందో యావత్ రాష్ట్రానికి తెలుసు అంటావు, అంతేనా? సరే, మేము పాలు వింటాం. ఏం జరిగిందో చెప్పు. నాటుగా కాదు జగన్ రెడ్డి, నీటుగా చెప్పు. ఏంది అర్థమైందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? అప్పటి సీటింగ్ సీఎం అంటే నువ్వేగా. నన్ను తిట్టాడు అనొచ్చు కదా, ఈ డొంక తిరుగుడు ఎందుకు? ఎంతకీ బోషడీకే అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నావు. చెప్పు, నీ నిఘంటువులో ఏం రాసుందో చెప్పేయ్. కానీ సెన్సార్ లేకుండా మాత్రం మాట్లాడొద్దు. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఓందాగా మాట్లాడు. సరే, డీకే బోస్ అంటే ఏంటో చెప్పేయ్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు, ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేస్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. నేను డోకలో దాన్ని టీఆర్ జైల్లో పెట్ట. ఓ బాధ్యత గల ప్రజాప్రతినిధివై ఉండి ఆ మాటలేంది జగన్ రెడ్డి? పక్కనే ఆడ కూతురు ఆ రజనమ్మ ఉందని కూడా చూడకుండా ఆ పచ్చిబూతులేంటి? ఎల్కే భాష మాట్లాడినా కానీ నీకు అప్పట్లో జనం సీఎం పదవి ఇచ్చింది. ఉచ్చరించడానికి నోరు ఎలా వచ్చిందో? డీకే బోస్కు అదే అర్థం అని ఎవరు చెప్పారు? కొడాలని చెప్పాడా? లేదంటే ఆయన సన్నిహితుడు వంశీ చెప్పాడా? నన్ను తిట్టారు అని కూడా చెప్పుకోలేని అహంభావి నువ్వు. టీడీపీ ఆఫీస్ మీదకు ధర్నాకి వెళ్ళారో దాడికి వెళ్ళారో ఒకసారి అప్పటి విజువల్స్ తెప్పించుకుని చూడు జగన్ రెడ్డి, కళ్ళు బయలు గమ్మయేమో. అది సరే, కవరింగ్ బాగా చేస్తావుగా, అది దాడి కాదు అని చెప్పే ప్రయత్నం చేయి. అలవాటైన పని కదా నీకు, ఆలోచించుకో. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడి ఉండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి
వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. దాడి చేసింది టీడీపీ వాళ్ళైతే వైసీపీ బ్యాచ్ ని ఎందుకు అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు? చూడు జగన్ రెడ్డి, నువ్వు మీ వాళ్ళని కాపాడడానికి వెనకేసుకు రావడానికి వచ్చినా పాపం వాళ్ళనే బుక్ చేస్తా ఉన్నావు. జనంలో ఉన్న అనుమానాలకు నువ్వే మా వాళ్ళు పనికి మాలిని ఎదవలో అని చెప్పుకొస్తా ఉన్నావు. ఆ పిన్నెల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే, ఓ వైపు మీ బ్లూ బ్యాచ్ అది సీసీటీవీ ఫుటేజ్ కాదు మార్పింగ్ అని చెబుతా ఉంటే మావాడే ప్రెస్టేషన్ లో ఈవీఎం బద్దలు కొట్టాడు. అది ఏమైనా పెద్ద తప్ప అనేసరికి అడ్డంగా బుక్ చేసావు. ఇప్పుడేమో టీడీపీ ఆఫీస్ మీద రాళ్ళు వేసారని నువ్వే చెప్తున్నావు. నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా నీలో లేదు జగన్ రెడ్డి. నాకే విరక్తి వస్తా ఉంది చెప్పినంత వరకు. ఇక సాల్లే పో.